మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజలు అందుకున్న సమ్మక్క తల్లి డోలు వాయిద్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరింది. రాత్రి 11 లేదా 12 గంటలకు సమ్మక్క గద్దెలపైకి చేరుకునే అవకాశం ఉంది. మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనమే. కాకతీయ సేనలపై అసామాన్య పోరాట పటిమను ప్రదర్శించి అడవి బిడ్డల గుండెల్లో వీర నారీమణిగా నిలిచిన దేవత సమ్మక్క. యావత్ భక్తకోటి సమ్మక్క కోసం ఎదురు చూస్తోంది. ఏళ్లు గడుస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జాతీయ హోదా కలగానే మిగిలిపోయింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ కుంభమేళాగా కీర్తి గడించిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని హెచ్ఎంటీవీ సైతం తెలంగాణ ప్రజల తరపున కోరుకుంటోంది. ఇప్పటికే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ హెచ్ఎంటీవీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పలు కథనాలను సైతం ప్రసారం చేసింది. ఇప్పటికైనా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి అంటూ హెచ్ఎంటీవీ మరో క్యాంపెయినింగ్ కు శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఏదో చేయడానికి మాత్రం రావద్దు. దానికి జనసంద్రంలా మారింది మేడారం ప్రాంతమంతా. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు చేరుకున్నారు. ఇంకా సమ్మక్క తల్లి రాత్రి 11 గంటల సమయానికంతా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారీగా భక్తులంతా గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ శిరీష మరింత సమాచారాన్ని అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటి వరకు సమ్మక్క ఎక్కడి వరకు చేరుకుంది? ఇంకా ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది? కోలాహలం ఎలా ఉంది? రైట్ రాజేశ్వరి, ఇక్కడైతే జన సందోహం అయితే టైం గడుస్తున్న కొద్ది అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అట్లనే ఇంకొక గంటలో అయితే సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 11:30 అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అట్లనే చూసారు కదా జనాలు అసలు సమ్మక్క గద్దెనెక్కనికి వస్తుంది అని అంటే ఎంతమంది అంటే ఇంకా సమ్మక్క వస్తుంది అని అంటే ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. కానీ ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చే నేపథ్యంలో అయితే అక్కడైతే మొత్తం దర్శనాలు అయితే ఆపేసిరు. ఎందుకు అని అంటే అక్కడ గద్దె దగ్గర అంతా లోపల క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి మళ్ళీ సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చినాక పూజలన్నీ అందుకున్న తర్వాత మళ్ళీ దర్శనాలను అలౌ చేస్తారట. అప్పటి వరకు అయితే ఇక్కడ మనం బయట చూడొచ్చు జనాలందరూ ఇక్కడ దర్శనం దగ్గర అంటే ఎంట్రీ దగ్గర లోపలికి వెళ్ళడానికి అయితే జనాలందరూ బారులు తీరిరని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ప్రస్తుతం అయితే దర్శనం ఆపేసారు. అట్లనే ప్రజెంట్ మనం ఇక్కడ ఈ జాతర గురించి మాట్లాడుకోవాలంటే ఒక ప్రత్యేకమైనది బెల్లం ధర గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బయట 70 రూపాయలు ఉన్నది కిలో, ఇక్కడ 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఆ విషయంలో అయితే బాధ వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొక్కుకునేదే బెల్లంని బంగారం అని చెప్పి నిలువెత్తు బంగారం ఇస్తామని కోరికలని చెప్పి జనాలు మొక్కుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలో ధరలు ఎక్కువ ఉండేసరికి కూడా కొంత ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ అయితే మనకి రంగనాథన్ అందిస్తాడు. సో మనం చూడొచ్చు యాక్చువల్ గా విజువల్స్ సమ్మక్క గద్దె మీదకి చేరుకుంది. ఆల్రెడీ సమ్మక్క గద్దె మీదకి చేరుకోవడం అనేది చాలా కీలకమైన ఘట్టంగా చెప్పుకోవాలి. మొత్తం జాతరలో ఉన్న 4 దేవతలు ఇప్పుడు జాతరలో ప్రతిష్ఠించబడ్డారు. ప్రధానంగా మరి కాసేపట్లో సమ్మక్క వస్తుందంటూ చాలాసేపటి నుంచి అనుకున్నప్పటికీ వడివడిగా ఇక్కడికి తీసుకొచ్చారు. యాక్చువల్ గా గేట్ దగ్గరికి రావడానికే సుమారుగా 2 గంటలు పట్టింది. ఆ తర్వాత మాత్రం నేరుగా ఇక్కడికి తీసుకుని వచ్చారు. ప్రధానంగా సమ్మక్క గద్దె మీదకి చేరడంతో జాతర ప్రారంభమైనట్టు, జాతర పూర్తిగా ఒక కీలకమైన దశలు చేరుకున్నట్టుగా చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ జాతర విషయాన్ని ఇప్పటి నుంచి మొక్కుబళ్ళ పర్వం ప్రారంభమవుతుంది. మొక్కుబళ్ళే ఇప్పుడు కీలకంగా చెప్పుకోవాలి. అయితే సమ్మక్క గద్దె మీదకి చేరుకోవడానికి ముందు ఎదుర్కోళ్ల దేవాలయం వద్ద పూర్తిగా సమ్మక్క అక్కడ ఎదుర్కోళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా గద్దె వద్దకు తీసుకొచ్చారు. పూర్తిగా గద్దె మీద ప్రతిష్ఠించే దృశ్యాలు ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే ప్రధానంగా ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా పబ్లిక్ అంతా కూడా సమ్మక్క గద్దె మీద ప్రతిష్ఠించే దృశ్యాలు చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పూర్తిగా మంచి కూడా నిండిపోయింది. మనం చూడొచ్చు అక్కడ ఉన్న
మంచె కూడా పూర్తిగా నిండిపోయింది. ఎప్పుడెప్పుడు అమ్మవారు గద్దెపైకి చేరుకుంటారా అని కూడా చూస్తున్నారు. నేరుగా ఆ గద్దెల ప్రాంగణంలోకి సమ్మక్కను తీసుకొస్తున్నారు పూజారులు. మొత్తం భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు రోప్ పార్టీలు కంప్లీట్ గా అలర్ట్ చేస్తూ ఎక్కడికక్కడ పబ్లిక్ ని కంట్రోల్ చేస్తూ తీసుకొస్తున్న నేపథ్యంలో డైరెక్ట్ గా సమ్మక్క గద్దె వద్దకు చేరుకుంటుంది. లక్షలాది మంది జనం అమ్మవారు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే అమ్మవారు చిల్కలగుట్ట నుంచి బయలుదేరింది. కరెక్ట్ గా 6:30 గంటలకి ఎస్పీ శబరీష్ 3 రౌండ్లు గాల్లో కాల్చి అమ్మవారిని స్వాగతించారు. అధికారిక లాంఛనాలతో అమ్మవారు బయలుదేరింది. అక్కడి నుంచి నేరుగా భక్తులు అమ్మవారి కోసం ఇక్కడికి మేడారానికి వచ్చిన భక్తులు ఎదుర్కోళ్లతో స్వాగతం పలకడం, ముగ్గులు వేసి స్వాగతం పలకడం, ఎక్కడ చూసినా కూడా పూనకాలతో స్వాగతం పలికిన నేపథ్యంలో అమ్మవారు మరి గద్దెపైకి చేరుకుంటుంది. మరి కాసేపట్లో అంటే మరొక 5 నిమిషాల్లో గద్దెపైకి చేరుకుంటున్న సమ్మక్క తల్లిని చూడడానికి ఎక్కడ చూసినా కూడా అశేష ప్రజానీకం ఎదురు చూస్తుంది. ఈ తర్వాత మొక్కుబడుల మొదలవుతుంది. ఇవాళ రాత్రి నుంచి కంప్లీట్ గా జాతర అంతా కూడా కంప్లీట్ రేపు సాయంత్రం వరకు సుమారుగా 70 లక్షల మంది కేవలం ఒక్క రోజులోనే 70 లక్షల మంది ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కుబడులు సమర్పిస్తారన్న ఒక అంచనా అధికారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ట్రాఫిక్ యాక్చువల్ గా క్రౌడ్ కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మనం నిన్న పరిశీలించిన నేపథ్యంలో క్రౌడ్ కౌంటింగ్ చూసారు. ఆ సందర్భంలో ఇవాళ ఎంత క్రౌడ్ వచ్చిందని మనం తెలుసుకున్న సందర్భంలో 24 లక్షల మంది సాయంత్రం వరకే దర్శనం చేసుకున్నారు. సో మొత్తం ఇవాళ చూడొచ్చు మనం గద్దె మీదకి సమ్మక్క చేరుకుంటుంది. ఆల్రెడీ సమ్మక్కను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చూస్తున్నారు. గద్దెపైకి చేరుకుంటున్న సమ్మక్కను ఇవాళ రాత్రి సమ్మక్కను సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తిరిగి తమ ప్రాంతాలకు పయనమని భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. 3 రోజులుగా ఇక్కడే మకా ఉంటారు. మొన్న అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి కంప్లీట్ గా భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లిని గద్దెపైకి ప్రతిష్ఠించిన తర్వాత మొక్కుబడుల పర్వం మొదలవుతుంది. సో సమ్మక్కని గద్దెపైకి తీసుకొస్తున్నారు. కొక్కెర కృష్ణయ్య సమ్మక్కని కుంకుమ బరిన రూపంలో నెమలిరార చెట్టు కింద ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఇక్కడ బంగారం మొక్కుబడులు చెల్లించుకుంటారు. బంగారం అంటే బెల్లం మొక్కుబడులు చెల్లించుకుంటారు. బెల్లంకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరోవైపు ఎదుర్కోళ్ల ప్రాధాన్యత, ఒడిబియ్యం ప్రాధాన్యత, ఇక్కడంతా కూడా విభిన్నమైన సంస్కృతి కనిపిస్తుంది. సో ఆ ఆచారాల వ్యవహారాలు ఆదివాసీ ఆచార వ్యవహారాల మధ్యలో కంప్లీట్ గా సమ్మక్కని గద్దెపై ప్రతిష్ఠిస్తున్నారు పూజారులు. ఒకవైపు అధికారిక లాంఛనాలతో ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ మొత్తం జాతరలో సమ్మక్క రాకని సూచిస్తూ ఇక్కడ లైట్స్ కూడా బంద్ చేస్తారు. అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఒక్కసారిగా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు. సో అమ్మవారు గద్దెపైకి చేరుకుందనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆల్రెడీ అధికారికంగా ఎస్పీ గాల్లోకి రౌండ్ కాల్చి సమ్మక్క రాకని స్వాగతిస్తే అక్కడి నుంచి నేరుగా భక్తుల నిరాజనాల మధ్య సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. డోలు వాయిద్యాల నడుమ పూర్తి ఆదివాసీ సాంప్రదాయ వ్యవహారాల మధ్య సాంప్రదాయాలు పూర్తి ఆచారాలతో అక్కడికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జై సమ్మక్క తల్లి నీరాజనాలే వినిపిస్తున్నాయి. మొత్తం మేడారం ప్రాంగణం భక్తి భావంతో పొంగి పొర్లుతుంది. ఎక్కడ చూసినా భక్తి పారవశ్యంతో ఊగుతలుగుతుందని చెప్పాలి. జాతర ప్రాంగణమే ఊగుతుందని చెప్పాలి. మొత్తం జాతర అంతా కూడా సమ్మక్క తల్లికి జై అన్న నినాదాలే వినిపిస్తున్నాయి. ప్రధానంగా సమ్మక్క ప్రధాన దేవత, జాతర అధిష్టాన దేవత, ప్రధాన దేవత అయిన సమ్మక్క గద్దెపైకి చేరుకోవడం, తల్లి గద్దెపైకి చేరిందంటేనే జాతర కీలకమైన దశకు చేరుకున్నట్టు. ఎవరిని చూసినా ఇక్కడ పూనకాలు చూడొచ్చు మనం. సమ్మక్క వస్తుందంటేనే పూనకాలు మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా పూనకాలతో సమ్మక్కను స్వాగతిస్తారు. సమ్మక్క తమపై పూనింది అంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే తమపై పూనుతుంది అంటే అమ్మవారు వస్తుందంటేనే ఒక రకమైన పూనకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు సమ్మక్క తల్లికి నినాదాలు చేస్తున్నారు సమ్మక్క తల్లిని. సో మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా జాతర అంతా కూడా సమ్మక్క స్వాగతిస్తూ ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎదుర్కోళ్లతో స్వాగతం పలికిన నేపథ్యంలో మొత్తం గద్దెల ప్రాంగణం అంతా కూడా చూడొచ్చు. ప్రతి చోట మంచపైన మనం చూపించట్లేదు సరే, మంచపైన మొత్తం భక్తులంతా కూడా ఎప్పుడు గద్దెపైకి అమ్మవారు చేరుకుంటుందని ఎదురు చూస్తున్నారు. గద్దెపైన ఒకవైపు ఆల్రెడీ పొద్దున్న కంకవాలను ప్రతిష్ఠించిన నేపథ్యంలో ఇప్పుడు అమ్మవారి కుంకుమ భరణిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. దాంతో తల్లి గద్దెపైకి చేరుకున్నట్టు. ఆ తర్వాత మొత్తం జాతరలో మొక్కుబడుల పర్వం వీళ్ళంతా కూడా అమ్మవారిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున పైకి చేరుకున్నారు, మంచపైకి చేరుకున్నారు. ఇక్కడే కాదు మొత్తం ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. జాతర మొత్తం ఇప్పుడు ప్రస్తుతం జాతరలో సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది క్యూ లైన్లతో కలిపితే 10 లక్షల మంది పైగా ఉంటారన్న
అంచనా కూడా తెలుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా సమ్మక్కను భక్తి పారవశ్యంతో పూలకాలు ఊగుతూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ సమ్మక్క తల్లి జై అంటూ నినాదాలు చేస్తూ నీరాజనాలు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. మొత్తం ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయ వ్యవహారాలన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. వాళ్ళ సాంప్రదాయ ఆచారాలతోనే సమ్మక్కని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఇంతకుముందు మనం వాళ్ళ ఆడబిడ్డలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, వాళ్ళు నీరు పోయడం అనేది ఆ నీరాడడం అంటారు. ఆ నీరాడడం అనేది సమ్మక్క తల్లిని ఎదుర్కొని నీరాడడం అనేది అక్కడ వాళ్ళకు చాలా ముఖ్యమైన ఆచారంగా చెప్తారు. ఆడబిడ్డలు నీరాడిన తర్వాతే సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకుంటుంది. సో ఆడబిడ్డలు వాళ్ళ సమ్మక్క పూజారుల కుటుంబాలకు సంబంధించిన మహిళలంతా కూడా అటు ఆడబిడ్డలు వాళ్ళ ఆడబిడ్డలు కానీ కోడళ్ళు కానీ అందరూ ఇక్కడికి చేరుకుంటారు. 15 రోజుల సంబరం జరుపుకుంటారు. ఇవాళ నీరాడిన సమ్మక్క తల్లిని గద్దెకి తీసుకొచ్చే క్రమంలో నీరాడపోసిన తర్వాతే అమ్మవారి గద్దెపైకి చేరుకుంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి అద్భుతమైన ఘట్టంలో ఇది చారిత్రక ఘట్టం, ఒక చారిత్రక ఘట్టమే కదా ఆధ్యాత్మిక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవాలి. ఈ ఘట్టంలో తాము భాగస్వాములం అవుతున్నాం. ఇటువంటి అదృష్టం ఎవరికి దక్కదని వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు మనం సమ్మక్క పూజలతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. అసలు ఇటువంటి సంఘటనలు ఇటువంటి క్షణాలు తమకు దక్కడం అనేది చాలా కష్టం. సో క్రౌడ్ చూడొచ్చా, సో చూస్తున్నాం మొత్తంగా సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తున్నారు పూజారులు. ఎక్కడ చూసినా క్రౌడ్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కంప్లీట్ గా సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించడం చూడడం కోసమే ఇక్కడంతా కూడా పబ్లిక్ వేచి చూస్తున్నారు. నిన్న ఉదయం ఇక్కడికి చేరుకున్న పబ్లిక్ నిన్న రాత్రి సారళంబ గద్దెపైకి చేరుకున్న తర్వాత ఇక సమ్మక్క రాక కోసం ఎదురు చూసిన పరిస్థితి. వీళ్ళంతా కూడా సమ్మక్క రాక తర్వాత ఇక్కడ మొక్కుబడులు చెల్లిస్తారు. ఆ తర్వాత తిరిగి పయనం అవుతారు. సో ఈ రాత్రి నుంచి మొక్కుబడుల పర్వం మొదలవుతున్న నేపథ్యంలో సమ్మక్క గద్దెపైకి చేరుకోవడం అనేది జాతరకే ఒక కీలక దశగా చెప్పుకోవాలి, కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడం మొత్తం జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సమ్మక్క అధిష్టాన దేవత ఆ జాతర ప్రధాన దేవత సమ్మక్క గద్దెపైకి చేరుకోవడం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. సో ఇట్లాంటి జాతర కవరేజ్ ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా ఎప్పటికప్పుడు జాతరలో ఎన్నో మార్పులు, ఎన్నో అంగులు, ఎన్నో ఆర్పాటాలు కనిపిస్తున్నా ఆదివాసీ సాంప్రదాయాల్లో మాత్రం ఆదివాసీ వ్యవహారంలో మాత్రం ఆదివాసీ ఆచారాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు రెగ్యులర్ గా చేసే పూజలు, వాళ్ళు చేసే రహస్య పూజలు ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు ఇవాళ ఉదయం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూజలు నిర్వహిస్తూ వచ్చారు. మొత్తం కంప్లీట్ గా పూజలు నిర్వహిస్తూనే ముందుకు సాగిన పరిస్థితి. సో ఇప్పుడు సమ్మక్కను గద్దెపైకి చేర్చిన తర్వాత అసలు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ మొక్కుబళ్ళ పర్వానికి సంబంధించిన వ్యవహారం ఉంటుంది. సో చిలకల గుట్ట వద్ద అదృశ్యమైన సమ్మక్కని ఆ వెదురు చెట్టు త్వరలో ఉన్న సమ్మక్క బరిణను అంటే ఈ 4 రోజుల పాటు మాత్రమే అక్కడికి వెళ్లే మార్గం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ మార్గం మూసుకుపోతుందని సమ్మక్క పూజారి చెప్పారు. అంటే అంత మహిమాన్వితమైన వ్యవస్థ. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తారు, ఒక జాతర తాము వచ్చి కోరికలు కోరుకుంటే మరో జాతర వరకు ఆ కోరికలు నెరవేరుతున్నాయి. ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది. ఎక్కడ ఇందులో ఇందులో మేము చెప్పేదంతా నిజమే అంటూ వాస్తవాలే అంటూ ఇక్కడ నిలువెత్తు బంగారం ఇక్కడ సమర్పించుకోవడం కనిపిస్తుంది. నిలువెత్తు బంగారం అంటే బెల్లం అంటే చాలా అంటే ఇక్కడ ఏదైనా కూడా పూర్తిగా ఒక క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం, అమ్మవారు చాలా ప్రీతిపాత్రంగా భావించే బెల్లం, పసుపు ఈ రెండే ఈ జాతరలో ప్రధానం. ఆ తర్వాత ఎదుర్కోళ్ళు, ఒడిపాల బియ్యం ఇవన్నీ కూడా కీలకంగా చెప్తారు. సో మొత్తం మీద జాతరలో కీలకమైన ఘట్టానికి చేరుకుందని చెప్పాలి. సమ్మక్క గద్దెపైకి చేరుకున్న నేపథ్యంలో ఇక జాతరలో మొక్కుబళ్ళ ప్రారంభించింది. మొత్తం కంప్లీట్ మొక్కుబళ్ళ కోసం వాళ్ళ రాత్రి నుంచి మొక్కుబళ్ళు కొనసాగుతాయి. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి జాతరకు వచ్చి తాము కూడా తులాభారం వేసి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఎల్లుండి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. రైట్ రంగనాథ్, మరి మొత్తానికైతే గోవిందరాజులు, పగిడిద్దరాజు, అలాగే సారలమ్మ, సమ్మక్క కూడా గద్దెనెక్కిపోయారు. 4 దేవతలు కూడా గద్దెనెక్కిన తర్వాత భారీ సంఖ్యలో జనం వస్తారని కూడా అంటున్నారు. ఇప్పటికే దాదాపు 25 లక్షల పైచులకు భక్తజనం దర్శించుకున్నట్టుగా చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయా? మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, చాలా రద్దీ తీవ్రంగా ఉంది. సో ఎప్పటి వరకు కూడా ఈ రద్దీ ఇంకా కొనసాగే అవకాశం ఉంది?
సో అంటే యాక్చువల్ గా 25 లక్షల మంది ఇవాళ ఒక్క పూటే, అంటే ఇప్పుడు జాతర ప్రాంగణంలో సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఇతరత్ర అన్ని వ్యవహారాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేసినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఒక ఇష్యూ ఇవాళ సాయంత్రం నుంచి మనం మాట్లాడుతున్న సందర్భంలో తెలిసింది. బెల్లాన్ని ప్రసాదంగా ఇవ్వడం మాత్రం తాము సమర్పించిన బంగారాన్ని ప్రసాదంగా తీసుకుపోవడం అనేది అసలు ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇది సూచన సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించడం అనేది సూచనగా చెప్పాలి. మొత్తం జాతర అంతా కూడా ఒక నిమిషం లైట్లన్నీ కూడా తీసేస్తారు. చూడొచ్చు, మనం ఖచ్చితంగా వినొచ్చు. ఇదంతా కూడా సమ్మక్క తల్లికి జై, సమ్మక్క తల్లిని స్వాగతిస్తూ జనం నీరాజనాలు పలుకుతున్నారు. జై సమ్మక్క తల్లికి జై అన్న నీరాజనాల నడుమ సమ్మక్క గద్దెపై కొలువు తీరింది. ఇక జాతర మొక్కుబడ్ల పర్వం వైపు ముందుకు సాగుతుందని చెప్పాలి. జాతరలో సమ్మక్క గద్దెపైకి కొలువు తీరడంతోనే మొత్తం జాతరకు ఒక కళ, ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించినట్లయింది. ఖచ్చితంగా జాతరలో ఈ 4 రోజులు 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో ఈ రోజు చాలా కీలకమైన రోజు. ప్రధానంగా గురువారం రాత్రి వేళ మాఘశుద్ధ పౌర్ణమి గడియల్లో వెన్నెల కాంతుల్లో ఇక్కడ అమ్మవారు కొలువు తీరింది. సో సమ్మక్కను స్వాగతిస్తూ, సమ్మక్కకు నీరాజనాలు పలుకుతూ, సమ్మక్క కోసం నినాదాలు చేస్తూ, ఎక్కడ చూసినా పూనకాలతో సమ్మక్క తమపైకే పూనింది, తాము సమ్మక్కకు ప్రతిరూపాలంటూ చాలా మంది పబ్లిక్ ఎక్కడ చూసినా భక్త జనం నీరాజనాలు పలుకుతున్నారు. వినొచ్చు, మనం ఎక్కడ చూసినా కూడా భక్తుల నీరాజనాలు కంటిన్యూ జై సమ్మక్క తల్లికి 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 జై సమ్మక్క తల్లికి. చాలా బాబు డ్రోన్ కెమెరా ఎగ్జిట్ పవర్ ఇప్పుడు డౌన్ చేసుకో. సో చూడొచ్చు, మనం ఇక్కడ పూనకాలు సమ్మక్క గద్దెపైకి చేరుకునే నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో పూనకాలు కనిపిస్తున్నాయి. ప్రతి చోట పూనకాలే, వాళ్ళంతా కూడా భక్తి పార్వశ్యంతో ఉర్రూతలుగుతున్నారు. అంటే ఇక్కడ చూడని, ఎక్కడ కనిపించని ప్రపంచం ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం సామాన్యుడి నుంచి సాధారణమైన వ్యక్తి నుంచి అసాధారణమైన వ్యక్తి వరకు కూడా ఈ జాతరలో కనిపిస్తారు. సమ్మక్క గద్దెపై కొలువు తీరిన తర్వాత మొక్కుబడుల పర్వం మొదలవుతుంది. కారణంగా సమ్మక్క తల్లి అంటేనే ఒక ప్రతి ఒక్కరిలో ఒక రకమైన భక్తిభావం పొందుతుంది. సమ్మక్క జాతరకే ప్రధాన దేవత. జాతరకు జాతరకు అమ్మవారు వస్తున్న నేపథ్యంలో, అమ్మవారు వచ్చిన నేపథ్యంలో ఇక జాతరలో మొక్కుబడుల పర్వమే. రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా వస్తున్న నేపథ్యంలో అందుకు రకంగా అన్ని ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి వరకు జాతరలో సుమారుగా 70 నుంచి 80 లక్షల మందికి పైగా జాతరలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ జాతరలో సమ్మక్క కొలువు తీరిన నేపథ్యంలో ప్రధానంగా ఇక జాతరలో పూర్తి స్థాయి ఈ మొక్కుబడుల పర్వం కొనసాగుతుంది. చూడొచ్చు, కొంతమంది భక్తులు అనారోగ్యం కూడా అంటే కొంత ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల తొక్కిసలాట, తర్వాత చాలా మందికి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మనం చూడొచ్చు, చాలా మందికి ఇబ్బంది. ఇక్కడ ఒకవైపు హాస్పిటాలిటీ ఉన్నా కూడా సమ్మక్కను చూడాలనుకున్న ఒక ఆలోచనలో ఇక్కడ ఈ క్రౌడ్ లో నిల్చున్నారు చాలా మంది. దాంట్లో కొంత ఇబ్బందులు కూడా తలెత్తాయి. వాళ్ళకి ఇమీడియట్ గా రెస్క్యూ టీమ్స్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, ప్రధానంగా మొత్తం అటు సింగరేణి రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాటు చేస్తుంది. మరోవైపు జాతరలో కొంత వాటర్ ఫెసిలిటీకి సంబంధించి, ఆ తర్వాత బెల్లం ప్రసాదానికి సంబంధించి కొంత విమర్శలు వస్తున్నప్పటికీ మొత్తం జాతరను మాత్రం ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా, పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పోలీస్ శాఖ 14,000 మంది పోలీసులతో, పోలీస్ సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేశారు. క్రౌడ్ కంట్రోలింగ్, తర్వాత క్రైమ్ కంట్రోలింగ్,
ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా అంటే ట్రాఫిక్ కంట్రోలింగ్, ఈ మూడు కూడా చాలా కీలకంగా తీసుకున్నారు వాళ్ళు. ఈ మూడు అంశాలపైనే జాతర కొనసాగుతుంది ఇప్పటి వరకు. అంటే నిన్న ఇవాళ పోలీస్ శాఖకి చాలా పెద్ద టాస్క్ గా చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు సారలమ్మని తీసుకొచ్చే సందర్భం, ఇవాళ సమ్మక్కని తీసుకొచ్చే సందర్భం. ఈ సందర్భంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగద్దు, పబ్లిక్ ఇబ్బంది కావద్దు. తాము తీసుకొచ్చే సమయంలో పూజారులు కోరినట్టుగా తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం తాము తీసుకొచ్చే సందర్భంలో చాలా మంది తమను తగిలే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో తమకు కొంత ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి అటువంటి సమస్య రాకుండా చూడాలని పోలీస్ శాఖను కోరిన నేపథ్యంలో ఆ దిశగానే పోలీస్ శాఖ కూడా ప్రయత్నాలు చేసింది. పూర్తిగా రోప్ పార్టీస్ ఏర్పాటు చేసింది. గతం కంటే ఈసారి రోప్ పార్టీస్ ఎక్కువ చేస్తూ ఇక్కడికి సమ్మక్కను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో పోలీస్ శాఖ సక్సెస్ అయిందని చెప్పాలి. కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు మినహాయిస్తే మొత్తం మీద జాతరలో ఒక సక్సెస్ అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ప్రధానంగా అన్ని విభాగాలు కోఆర్డినేషన్ తో పనిచేయడం. మరోవైపు జాతరకు సంబంధించినంత వరకు ప్రధానంగా సమ్మక్క గద్దెపైకి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి జాతరకు వచ్చే పబ్లిక్ పెరుగుతుంది. ఎందుకంటే గురువారం అర్ధరాత్రి నుంచి ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వచ్చే పబ్లికే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కంట్రోల్ చేయడం, క్రౌడ్ కంట్రోలింగ్, క్రైమ్ కంట్రోలింగ్, ట్రాఫిక్ కంట్రోలింగ్, ఈ మూడు పెద్ద టాస్క్ గా పోలీసు ఫీల్ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఉపయోగిస్తూనే మరోవైపు పూర్తిగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎస్పీతో పాటు మిగిలిన సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా గతంలో జాతరను నిర్వహించిన వాళ్ళంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ జాతరను సక్సెస్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఆఫీసర్స్ తో పాటు మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ వస్తున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు, ఒకవైపు అధికార యంత్రాంగం జాతరను సక్సెస్ చేయడానికి తలమునకలవుతుంటే భక్తులు మాత్రం అసలు ఏర్పాట్లు ఇతరత్ర అంశాలన్నీ కూడా తమకు ఒక సాధారణమైన పరిస్థితులే. తాము ఖచ్చితంగా గద్దెలపైకి చేరుకున్న అమ్మల్ని చూడాలి, అమ్మల్ని దర్శించుకోవాలి. వాళ్ళకి తాము ఏదైతే కోరికలు విన్నవించుకున్నామో ఆ కోరికలు నెరవేరితే మొక్కుబడులు చెల్లించుకోవడం, ఒకవేళ కోరికలు నివేదించాలంటే కొంత మొక్కుబడి చెల్లించడం. ఈ రకంగా మొత్తంగా జాతర అంతా కూడా ఒకవైపు భక్తిభావంతో పొంగిపొర్లుతుంటే మరోవైపు అధికార యంత్రాంగం జాతరను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎటు చూసినా కూడా సమ్మక్క నినాదాలే వినిపిస్తున్నాయి, సమ్మక్క నీరాజనాలే పలుకుతున్నారు, సమ్మక్క పూనకాలతో ఊగిపోతున్నారు, సమ్మక్కకు ఎదుర్కోళ్లు సమర్పిస్తున్నారు, సమ్మక్కకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. మొక్కులు ఎటు చూసినా కూడా ఇదే కనిపిస్తుంది. వరాలిచ్చే దేవత కోసం తమకు వరాలియమని కోరుతూ ప్రతి ఒక్కరూ తమ నివేదనని ఇక్కడ నివేదించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జాతర అంతా కూడా సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ పూర్తిగా భక్తిభావంతో పూలకాలు లొగుతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరూ తాము అమ్మలు దర్శించుకోవాలి, అమ్మల గద్దెల వద్ద తమ కోరికను నివేదించుకొని తమ మొక్కుబళ్ళు చెల్లించుకొని తిరిగి ఇళ్లకు ప్రయాణమయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు జాతరలో ఎటువంటి సంఘటన జరగకుండా పూర్తిగా జాతర అంతా కూడా ప్రశాంతంగా జరిగే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు జాతరలో ఏం జరిగినా ఏమున్నా కూడా మొత్తం జాతర అంతా కూడా అమ్మవార్లే తమను కాపాడుతారు, అమ్మవార్లు తమను అమ్మవార్లు రక్షిస్తారంటూ కూడా ప్రతి ఒక్కరు భావించే పరిస్థితి. సో జాతర ఇప్పుడు ఒక కీలక ఘట్టానికి చేరుకుంది. 4 దేవతలు, ఒకవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజు, సారలమ్మ, సమ్మక్క, 4 కూడా గద్దెలపై కొలువు తీరారు. ఇవాళ 4 దేవతలు గద్దెలపై కొలువు తీరిన సందర్భంలో పౌర్ణమి వెలుగుల్లో ఇవాళ మొక్కుబడుల పర్వం మొదలవుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి గడియల్లో మొక్కులు చెల్లించుకోవడం, తద్వారా తమ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి, తమ కోరికలన్నీ నెరవేరుతాయని ఒక విశ్వాసం, ఒక నమ్మకం భక్తులు కనిపిస్తుంది. ఇక్కడ విశ్వాసమై పెట్టుబడి, నమ్మకమై పెట్టుబడి. ఇక్కడ దేవాలయం ఉండదు, ఇక్కడ ఎటువంటి గుళ్ళు ఉండవు, గోపురాలు ఉండవు, కేవలం ప్రకృతితో మమేకమైన ఈ జాతర ప్రకృతిని పూజించే జాతర, ప్రకృతితో మమేకమయ్యే జాతర, ప్రకృతిని కలుపుకునే జాతర. సో ప్రకృతితో తాము ముందుకు నడవాలి, ఇక్కడే ఉండడం, 3 రోజుల పాటు ఇక్కడే ఉండడం. ఎంత ధనవంతుడైనా, ఎంత సామాన్యుడైనా ఇక్కడే 3 రోజులు ఉండాలి. తమకు మొదటి నుంచి అంటే వారసత్వంగా వస్తున్న తమ ఇలవేల్పును కొలిచి తీరాలి, తమ ఇలవేల్పుకి ఎటువంటి ఆచారాలు అయితే చేశామో వాటిని కంటిన్యూ చేయాలన్న ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా 3 రోజులు ఇక్కడే ఉంటున్నారు, ఆ తర్వాత తిరిగి ఇళ్లకు పైన అవుతున్నారు. ఇది మొత్తంగా జాతరలో ప్రతి చోట కనిపిస్తున్న దృశ్యాలు. జాతరలో కనిపించే ప్రతి దృశ్యం మనకు అద్భుతంగానే చెప్పాలి, ప్రతి సందర్భం ఒక అద్భుతమనే చెప్పాలి. మొత్తం మీద సమ్మక్క సారలమ్మ జాతర కీలక దశకు చేరుకుంది. మొక్కుబళ్ల పర్వం మొదలైంది. ఇక మొక్కుబళ్లే మిగిలిన్నాయి. మొక్కుబళ్లకు సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది వాళ్ళ అర్ధరాత్రి నుంచి రేపు రాత్రి వరకు 70 నుంచి 80 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అందుకు తగ్గట్టుగా క్యూ లైన్ ఇప్పటికే కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి క్యూ లైన్ లో దాదాపుగా పెద్ద ఎత్తున జనం ఉండడంతో వాళ్ళని కంట్రోల్ చేసే దిశగా అటు పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. వాటర్ సప్లైకి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్
తమిళసై వీళ్ళిద్దరు కూడా రేపు వస్తున్న నేపథ్యం విఐపీల తాకిడి వివిఐపీల తాకిడి కూడా ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఒక 1 అవర్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ దర్శనం కంటిన్యూ అవుతుందని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ మొత్తంగా భక్తులు మాత్రం తాము స్వీయ నియంత్రణ పాటించాలి, జాతరలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవార్ల దర్శనం చేసుకుని పూర్తిగా గద్దెల వద్ద తమ మొక్కుబళ్ళు చెల్లించుకొని తిరిగి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రంగనాథ్, అయితే ఇప్పటికే మీరు చెప్పినట్టుగా 70 లక్షల మంది పైచిలకు భక్తజనం అక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. రేపు కూడా చాలా మంది దర్శనానికి వస్తారు. 4 వనదేవతలు కూడా గద్దెపైకి చేరుకున్న నేపథ్యంలో సో కోటి జనాభాకు చేరిన సందర్భంలో కూడా కుంభమేళాగా పేరొందిన పండుగను జాతీయ పండుగ కూడా ప్రకటించాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది. రంగనాథ్, కాసేపు లైన్ లో ఉండండి. మొత్తానికి మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క సైతం గద్దెపైకి చేరుకుంది. 4 వనదేవతలు కూడా గద్దెపైకి ఎక్కిన సందర్భంలో భక్తులు కూడా ఒక్కసారిగా మొక్కులు చెల్లించుకునేందుకు గద్దె వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కోలాహలంగా ఉంది. రేపు ఇంకా జన రద్దీ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు సైతం చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది పైగా అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలంగాణ వీర నారీమణులుగా పేరు పొందిన సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం ఇంకా జనసంద్రంలా పోటెత్తునే ఉన్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. రంగనాథ్, ఒకవైపు ఇంత ఎక్కువ సంఖ్యలో జనం వస్తున్నారు, 1 కోటి మంది జనాభా దర్శనానికి వస్తే కనుక ఒక కుంభమేళాను తలపించేలా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ద సేమ్ టైం జాతీయ పండుగగా సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరను గుర్తింపు ఇవ్వాలంటూ చాలా డిమాండ్స్ వస్తున్నా ఇప్పటి వరకు అది కలగానే మిగిలిపోయింది. సో మరో 2 ఏళ్ల వరకు మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉండదు కనుక ఈ అంశం పైన భక్తులు ఏమైనా ప్రస్తావిస్తున్నారా? వచ్చే ప్రముఖుల ముందు ఏమైనా విజ్ఞప్తులు చేసుకునే పరిస్థితి కనిపిస్తోందా? రాజేశ్వరి, మీరు అన్నట్టుగా యాక్చువల్ గా జాతీయ హోదా విషయం చాలా ఏళ్లుగా నలుగుతున్న పరిస్థితి. ఈ విషయంలో హెచ్ఎంటీవీ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది, ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. జాతీయ హోదా వస్తే జాతర ఎంతో విశ్వవిఖ్యాతం అవుతుందన్న పరిస్థితి మాత్రం ఉంటుంది. అయితే జాతీయ హోదా విషయంలో లాస్ట్ జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి విన్నపం ఇచ్చారు. అప్పుడు ఆయన చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో అమిత్ షా వరంగల్కి వచ్చిన సందర్భంలో ములుగులో కూడా అనౌన్స్ చేశారు, సమ్మక్క సారలమ్మ జాతరని కేంద్ర పండుగగా జాతీయ పండుగ గుర్తిస్తామని. కానీ ఆ దిశగా జాతర వరకు కూడా రాలేదు. జాతర సందర్భంలో జాతరకు ముందే మనం ఈ విషయానికి సంబంధించి ఎన్నోసార్లు కథనాలు ఇచ్చాం. ఆ దిశగా చాలా మంది అంటే మనం కథనాలు ఇచ్చిన నేపథ్యంలో సీతక్క స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క రాష్ట్రపతిని కలిసి నివేదన కూడా చేశారు. తమ జాతరని జాతీయ హోదా గుర్తించాలని అడిగారు. ఆ విషయంలో ఇప్పటి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. కేంద్ర ప్రభుత్వం జాతరకు సంబంధించి 3 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. వాళ్ళ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన సందర్భంలో కూడా ఆ విషయంలో క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయితే కిషన్ రెడ్డి నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే జాతీయ పండుగ అనే విషయం కాదు, ఖచ్చితంగా ఈ గిరిజన పండుగ ఈ జాతీయ పండుగనే చూస్తాం. దీన్ని సెంట్రల్ యూనివర్సిటీ చేస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ ఉంటాయి. మరోవైపు జాతరని విశ్వవిఖ్యాతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ముందే ఉంటుంది. తాము ఎన్నోసార్లు ఈ జాతరకు సంబంధించి ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటూనే ఉంది అని చెప్తున్నారు. కానీ జాతీయ హోదా ప్రకటించడం పట్ల ఒక స్పష్టత ఉంది. అయితే జాతీయ హోదా ప్రకటిస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి, అసలు మొత్తం జాతర రూపురేఖలే మారిపోతాయి అనేది మాత్రం స్పష్టం. ఖచ్చితంగా జాతరలో ఎటువంటి జాతరకు కావాల్సిన ఏర్పాట్లు కానీ జాతరకు బడ్జెట్ రిలీజ్ చేయడం కానీ ప్రతి జాతర సందర్భంలో ఇక్కడ శాశ్వత నిర్మాణాలు రవాణా సౌకర్యాలతో పాటు దాదాపుగా జాతర రూపురేఖలన్నీ మారిపోతాయి. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎప్పటికప్పుడు అభ్యర్థనలు వెళ్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది, ఎంపీలు అడుగుతున్నారు. చాలా సందర్భాల్లో పార్లమెంట్ లో స్థానిక ఎంపీలు, ములుగు ఎంపీలందరూ, మహబూబాద్ ఎంపీలందరూ ప్రస్తావించిన అక్కడ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదనేది మాత్రం కేంద్ర మంత్రి నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇంకా ఈ జాతీయ హోదా విషయంలో నలుగుతుందనే చెప్పాలి. ఖచ్చితంగా జాతరకు జాతీయ హోదా కల్పించే దిశ వరకు మన హెచ్ఎంటీవీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కుంభమేళా కాదు, ఇది మొత్తం దక్షిణ భారత కుంభమేళాగా చెప్పాలి. ఈ పండుగ ఆదివాసీ గిరిజన సాంప్రదాయ పండుగ, ఒక ఆదివాసీ సాంప్రదాయ ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. సో ఈ జాతరకు ఖచ్చితంగా జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉందని హెచ్ఎంటీవీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఆ దిశగా క్యాంపెయిన్ చేస్తుంది, ఎన్నో కథనాలు ప్రసారం చేస్తాం. అదే తరహాలో అదే ఫ్లో కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా జాతీయ హోదా వచ్చే వరకు మన
ఉద్యమం ఆపేది లేదు. మరోవైపు జాతరకు వస్తున్న భక్తులతో మొత్తం జాతర ప్రాంగణం అంతా కూడా కళకళలాడుతుంది. ఎక్కడ చూసినా ఈ భక్త జనమే ఇక్కడ పోటెత్తున్న పరిస్థితి. సో కొంతమంది భక్తులతో మన శిరీష మాట్లాడిస్తారు. శిరీషకిస్తున్నాను, శిరీష మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. రైట్ రంగనాథ్, మనం ఇప్పటిదాకా చూసినాం కొద్దిసేపటి క్రితమే సమ్మక్క అయితే గద్దెనెక్కింది. ఈ నేపథ్యంలో అయితే దర్శనాలు అయితే ఆపేసిరు. ఇప్పటి వరకు అయితే దర్శించుకున్న వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్లే దారి బయటికి వెళ్లే దారి ఒకటే అయ్యేసరికి కొంత ఇబ్బంది ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తా ఉన్నాము ఎంతో మంది దర్శనం ఆపేసిన సందర్భంలో ఎంతో మంది అంటే ఇప్పుడే సమ్మక్క అంటే సారలమ్మ, సమ్మక్క, పడిగిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా భక్తులు ఎక్కువ క్యూరియస్ గా ఉన్నారు. అందరినీ ఒకటేసారి దర్శించుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు ఎక్కువగా. ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. సమ్మక్క గద్దెనెక్కిన నేపథ్యంలో అయితే కొంచెం సేపు దర్శనాలు అయితే ఆపేసిర్రు. మళ్ళీ ఇప్పుడిప్పుడే మెల్లగా జనాలను అయితే లోపలికి పంపిస్తున్నారు. సో ఇక్కడ నిన్న సారలమ్మ గద్దెనెక్కింది, అలాగే కాసేపటి క్రితమే సమ్మక్క గద్దెనెక్కింది. ఇంకా పడిగిద్దరాజు, గోవిందరాజు స్వామి అందరూ కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు బంగారం తీసుకొచ్చిర్రు మెక్కులు చెల్లించుకోవడానికి. అక్క నమస్తే, ఎందుకట్లా మారిపోతున్నావు? నేనేం దయ్యం కాదక్క. నీ పేరేందక్క? పుష్ప. ఏ నుంచి వచ్చిర్రు? వరంగల్ జంగం నుంచి వచ్చిన. మొక్కుకున్నారా అక్క? ఏం మొక్కుకున్నారా? ఏం తీరింది? ఏం లేదు అంటే కొడుకు పుట్టాలని మొక్కుకున్నాడు మా ఆయన, తీరింది ఇస్తున్నాం, అందుకే ఇస్తున్నాం. అంటే లాస్ట్ టైం కోరుకున్నారు, ఇప్పుడు నెరవేరిపోయింది. ఫస్ట్ అంటే అటు లాస్ట్ టైం కోరుకున్నాం. 4 years అవుతుంది. పుట్టిండు, కోరుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చిరా మీ బాబుని? నిజంగా అంటే ఎన్నో 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తారు కదా, మరి అంత నమ్మకం మీకెట్లా? అంటే అన్ని జరుగుతాయి. మొదటిసారి మీరెట్లా నమ్మిరు? మా అమ్మ కొంచెం ఈయనే సమ్మక్క సారక దేవుడు వస్తుంది, ఆ నుంచి నమ్మకము అన్ని ఏది మొక్కుకున్నా జరుగుతుంది. అట్లనే నిన్నటి వరకు వేరు సారలమ్మ ఉండే, ఇప్పుడు సమ్మక్క ఉంది, సారలమ్మ ఉంది, గోవింద్ర అందరు ఉన్నారు కదా, మరి ఎట్లా దర్శనం చేస్తారు? అంటే క్యూరియస్ గా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చూడాలి. రష్ బాగుంది ఈసారి. అంటే లాక్డౌన్ వల్ల కావాలి కానీ ఇప్పుడు రష్ బాగుంది. ఓకే అక్క, మంచిగా దర్శనం చేసుకోరి. అసలు చూసిరు కదా, లాస్ట్ టైం అయితే లాక్డౌన్ వల్ల కొంత రద్దీ అయితే తక్కువ ఉండే, ఈసారి అయితే జనాలు అసలు మామూలుగా లేదనే చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా. అక్క నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరేంది? శిరీష. ఏ నుంచి వచ్చిర్రు? హైదరాబాద్ నుంచి వచ్చినాం, ఉప్పల్. ప్రతిసారి ఇట్లానే వస్తారా? ప్రతిసారి అట్లనే చేస్తుంది, బాగుంటది ఇక్కడ. ఏం మొక్కుకున్నారు? అంటే ఇల్లు లేదు, అప్పుడు ఇల్లు వచ్చేసిందా? అమ్మో, పెద్ద కోరికని. 7 సంవత్సరాలు అయింది. మరి బంగారం చెల్లించిరా? బంగారం ఇక 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తల్లి ఇక అనుకోకుండా వచ్చేసినాం ఇక ఇక్కడికి. మరి దర్శనం శిరీష్, మొత్తానికి నలుగురు వనదేవతలు గద్దెనెక్కిన తరుణంలో మరీ ముఖ్యంగా సమ్మక్క కూడా గద్దెపైకి చేరిన ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైన మేడారంలో భక్తుల రద్దీ అయితే ఇంకా అలాగే కొనసాగుతుంది. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ నుంచి శిరీష లైవ్ లో డీటెయిల్స్ అన్ని కూడా అందిస్తోంది. శిరీష చెప్పండి, ఇప్పుడు కాసేపటి క్రితంతో పోల్చుకుంటే గనక సమ్మక్క ఆగమనం తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి గడిచిన 2 రోజుల నుంచి కూడా చాలా మంది రాష్ట్రాల నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా వస్తున్నారా? రద్దీ అయినా పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయా? అన్నీ ఇస్తుందా తల్లి, అంత భక్తి ఆ తల్లి. ఎక్కడ పడిపోయినా మంచిదేనని వచ్చిన. మిమ్మల్ని చూస్తుంటే ప్రతి ఏడు వచ్చేటట్టున్నారు. వస్తా అమ్మా, తప్పనిసరి వస్తా. ఇక్కడ నా ఇలవేల్పు అన్నమాట. కళలో వచ్చి చెప్పింది తల్లి, నాకు అన్ని మంచి అవుతున్నాయి. కళలో వచ్చి నేనున్నా అని చెప్పింది అన్నట్టు. మేము ఇంట్లో నిలుపుకోమని చెప్పింది. మా ఇల్లు గురువారం పెట్టుకొని గురువారం అమ్మవారి దగ్గరికి వస్తున్నాడు. మా ఇల్లు వేరే కాడ పెట్టుకున్నాము. మేము ఉన్న ఇల్లు తల్లికి గద్దె లేపించినాము. మంచిగా సంవత్సరానికి ఒకసారి పూజలు జరుగుతాయి. నా ఇలా వెళ్ళిపోయి ఇక అందుకే నేనేం చెప్పలేను. ఇక 2 years ఒకసారి మాకు మంచిగా అనిపించింది. పిల్లలకు చదువు, జాబ్స్ ఇట్లా మంచిగా వచ్చినాయి. ఇక తల్లిని ఇక
కొలుపుకున్నాం ఇంట్లోనే. ప్రతి 2 years కు వస్తూనే ఉంటాం, మధ్య మధ్యలో కూడా వస్తూనే ఉంటాం మేము. ఈసారి చిన్న బాధల కాడి నుంచి వెళ్ళి పెద్ద బాధల వరకు కూడా నాకు ఎంతనే మంచిగా అనిపిస్తుంది. అంతే, నన్ను బాధపడని ఆ తల్లి. నిజంగా మీ ఓపికకు మెచ్చుకోవాలి. ఈసారి కూడా మీరు సక్సెస్ఫుల్ గా మంచిగా దర్శనం చేసుకోరు అమ్మను. ఈసారి కూడా మీరు కోరుకున్నది ఖచ్చితంగా తీరుతుంది, సరేనా? సో చూస్తున్నాం కదా, చిన్న లేదు పెద్ద లేదు, ఏ ఏజ్ గ్యాప్ లేదు, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ ముసలి వాళ్ళ దాకా కూడా ఎంత ఓపిక చేసుకొని ఆ తల్లి మీదనే భారం వేసైతే వేస్తున్నారు. నిజంగా అంటే ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారా అంటే అట్లా కాదు, ఒక కుంకుమ భరినని ఒక అమ్మవారిగా, అంటే ఒక ప్రకృతిని అమ్మవారిగా నమ్మి కొలుస్తున్న ఆదివాసుల సంస్కృతి ఎంత గొప్పది, దీనికి ఉన్న 100 ఏళ్ల చరిత్ర ఎంత గొప్పది అని అంటే దానికి నిదర్శనమే ఈ జనాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడున్న సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం అయితే మనకి రంగనాథ్ అందిస్తాడు. సో ఇది యాక్చువల్ గా జాతరలో పరిస్థితి. జాతరలో రద్దీ పెరుగుతూనే ఉంది. నిన్నటికి ఇప్పటికి పోలిస్తే జాతర రద్దీ పెరిగిందని చెప్పాలి. ఇప్పటి వరకు సుమారుగా 70 లక్షల మంది ఈ గత నెల 15 రోజులుగా దర్శించుకుంటే ఇప్పుడు ఈ ఒక 2 రోజుల్లో ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది దర్శించుకుంటున్నారు అధికారులు భావిస్తున్నారు. యాక్చువల్గా ట్రాఫిక్ కంట్రోల్, తర్వాత క్రౌడ్ కౌంటింగ్ సంబంధించినంత వరకు వెహికల్స్ కౌంటింగ్ ద్వారా వాళ్ళు క్రౌడ్ని అనాలిసిస్ చేస్తున్నారు. అయితే ఈ క్రౌడ్ అనాలిసిస్, క్రౌడ్ కౌంటింగ్ ఇదంతా పక్కకు పెడితే జాతరకు వచ్చే భక్తులు 1.5 కోటికి పైగానే ఉంటారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి క్రమక్రమంగా జాతరకు వచ్చే భక్తుల తాకిడి పెరుగుతుంది. ఆ తర్వాత ఇవాళ సాయంత్రానికి పెద్ద ఎత్తున క్యూ లైన్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నా అసలు ఆ ఏర్పాట్లు ఏవి కూడా భక్తుల దాకా రీచ్ అయ్యే పరిస్థితి. అంత క్రౌడ్ ఇక్కడ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. రేపు రాత్రి వరకు కూడా ఈ క్రౌడ్ కంటిన్యూ అవుతుంది. రేపు రాత్రి నుంచి ఇదంతా కూడా ఇళ్లకు రిటర్న్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సో 4 రోజుల జాతరలో ఇవాళ కీలక ఘట్టానికి చేరుకుంది. సమ్మక్క గద్దెపై కొలువు తీరడంతో 4 దేవతలు గద్దెలపై కొలువు తీరారు. మొక్కుబడుల పర్వం ఇక మొదలైందని చెప్పాలి. ఎస్ రంగనాథ్, ఇంకా అంటే రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అలాగే చాలా మంది వివిఐపీస్ కూడా గద్దెల వద్దకు అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఈ రోజు రాత్రంతా కూడా దర్శనాలు కొనసాగే అవకాశమే కనిపిస్తోంది స్పష్టంగా. పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. సో వీరందరికీ సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్తున్న సందర్భమే ఉంది. సో ఇంకా మరిన్ని పోలీస్ బృందాలను రప్పించే ప్రయత్నం జరుగుతోందా ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నా కూడా? యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ఇక్కడికి వస్తారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తులాభారం ఇచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరిగి వెళ్తారు. ఈ మొత్తం ఆయన ఇక్కడ 1 గంట సేపు ఉంటారనేది మాత్రం అంచనా వేస్తున్నారు. అయితే ఆ సందర్భంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కావద్దు. మరోవైపు ప్రోటోకాల్ చాలా సీరియస్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, మరోవైపు ఇదంతా కూడా విపరీతమైన క్రౌడ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా పోలీసు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతున్నా ప్రతిసారి ప్రతి జాతరకి సీఎం స్థాయి ప్రజాప్రతినిధులు వస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే చాలా వివిఐపీలకు సంబంధించినంత వరకు ఎప్పుడు ఎలాంటి సంఘటన జరగలేదు. కానీ ఈసారి ముందస్తు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. 14,000 మంది పోలీసులు డిప్లాయ్ చేశారు. ఎక్కడ అంటే ములుగు గట్టమ్మ నుంచి మొదలుకుంటే ఈ మేడారం గద్దెల ప్రాంగణం వరకు కూడా అడుగడుగున పోలీసులే కనిపిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించినంత వరకు, మరోవైపు విఐపీలకు సంబంధించి వివిఐపీలకు సంబంధించిన మేనేజ్మెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. సీఎం ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ సామాన్య భక్తులకు 1 అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ సామాన్య భక్తులకు దర్శనం కంటిన్యూ చేస్తారు. అప్పటి వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుంది. అయితే ఎండాకాలం కావడం, ఎండలు విపరీతంగా ఉండడంతో కొంత భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వాటర్ సప్లై విషయంలో కొంత అధికారులు అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయారు, రీచ్ కాలేకపోయారు అని మాత్రం స్పష్టంగా చెప్పాలి. క్రౌడ్ పెరగడంతో అక్కడ ఉన్న వాటర్ ఏవైతే కూడా ఆ వాటర్ సప్లై కొంత ఇబ్బంది అవుతుంది. దీనికోసం భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలి. సొంతంగా వాళ్ళు స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలతో ఇక్కడికి వస్తున్న క్రమంలో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేసుకోవాలని కూడా మంత్రులు, అధికారులు సూచిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సో ఇప్పటి వరకు జాతరకు సంబంధించినంత వరకు పూర్తిగా ఒక కీలక దశకు చేరుకుంది. కంప్లీట్ గా రేపు మొక్కుబడుల పర్వం కొనసాగుతుంది. థ్యాంక్ యూ రంగనాథ్. ఇది ఓవరాల్ గా ఇప్పటి వరకు అప్డేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.